తాజా 30 జయలలిత శశికళల దగ్గర భారీగా సంపద ఉందని అందరికీ తెలుసు. ఇప్పుడు జయలలిత వారసులు లేకుండా ఈ లోకం నుంచి వెళ్ళిపోయింది. ఆమె ఆస్తులన్నీ ఎవరికి చెందుతాయో తెలియదు. ఇటు శశికళ జైల్లో కూర్చుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 24న కొడనాడులోని జయలలిత ఎస్టేట్లో భారీ దోపిడీ జరిగింది. ఈ ఎస్టేట్లో పెద్ద మొత్తంలో డబ్బు, నగలు, ఆస్తుల పత్రాలు ఉన్నాయని తెలియడంతో కొన్ని పెద్ద తలకాయలు రంగంలోకి దిగాయి. కొందరు దొంగల్ని పంపించి డబ్బు, నగలు, దస్తావేజులను పట్టుకుపోయారు. జయ ఎస్టేట్లో దొంగతనానికి ముందు 11 మంది దొంగలు ఒక మాజీ మంత్రి ఇంట్లో సమావేశమయ్యారు. ఈ మేరకు పోలీసులు ఆధారాలు సేకరించినట్లు సమాచారం. సదరు మంత్రిని అరెస్టు చేసేందుకు రంగం కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తేయాకి ఎస్టేట్లోని జయ, శశికళ గదుల్లో భారీగా ఉన్న డబ్బు, బంగారాన్ని చూసి దొంగలకు మతిపోయిందట. ఇంత భారీ దొంగతనం జరిగినప్పుడు అనూహ్య సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ కేసులో వరుసగా మర్డర్లు, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ దొంగతనానికి మాజీ మంత్రి మూల కారకుడని భావిస్తున్నారు. ఈయన హత్యలు, యాక్సిడెంట్లు చేయిస్తున్నారని తెలుస్తోంది. దోపిడీని ముందుండి నడిపించిన జయ మాజీ డ్రైవర్ కనకరాజు యాక్సిడెంట్లో చనిపోయాడు. శంషేర్ అలీ, జిత్తన్ జాయ్ అనే 2 దొంగలు పోలీసుల అదుపులో ఉన్నారు. వారిచ్చిన సమాచారం మేరకు మాజీ మంత్రిని పోలీసులు అరెస్టు చేస్తారని వార్తలొస్తున్నాయి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.